తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. అయ్యా ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీకు సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు కట్టారా? మా ప్రజలకి సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేకండి. ఎల్లప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగొచ్చా? నన్ను ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు, రాజకీయం ఇది. సినిమా కాదు, రాజకీయం ఇది. రాజకీయాల్లో సినిమాలో డైలాగ్ రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు. ఉన్నారు తప్పు పవన్ గారు. రాజకీయాల్లో జీవించాలా, అక్కడ నటించాలా, అక్కడ ఇక్కడ నటనే. ఆపండి అయ్యా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నటించేయకండి అయ్యా, అమాయక ప్రజలని పాడు చేయకండి అయ్యా, యువతను పాడు చేయకండి అయ్యా, యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా. పవన్ గారు, మీతో తిరిగి యువత సర్వనాశనం అయిపోతుందన్న సంగతి గమనించకండి అయ్యా. మీ పిల్లలు అలా తిరగడానికి ఒప్పుకోరు. అమాయక యువత హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా మీరు పెట్టిన. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 78లో నేను మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆ రోజు మీది పెంకుటిల్లు అండి అయ్యా. ఆ పెంకులు ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదండి అయ్యా మీకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై మెంబర్గా వేసి రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటీశ్వరులు కదండి అయ్యా, కోటీశ్వరులు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలండి అయ్యా. సమాధానం చెప్తే మాలాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసేసి మీ బాటలో నడిచి మేము కూడా కోటీశ్వరులు అవ్వాలని ఆలోచన, కోరిక ఉందండి అయ్యా. బాబు గారు, దయచేసి 78 నుంచి మీ పరిస్థితి చెప్పి ఈ రకంగా సంపాదిస్తే కోటీశ్వరులు అవుతారని చెప్పి మాకు సెలవు ఇప్పించండి అయ్యా. సెలవు ఇప్పించిన తర్వాత అప్పుడు జగన్ గారినో ఇంకొకరినో